ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. తెలుగు వర్సెస్ ఇంగ్లీష్. ఇప్పుడు ఈ రెండు మీడియంలు పొలిటికల్ సబ్జెక్ట్గా మారిపోయాయి. ఈ వివాదం ఇప్పటి నుంచి కాదు, వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా నడుస్తుంది. నిన్న ఏపీ మండలిలో దీనిపైనే చర్చ జరిగింది. ఇంగ్లీష్లో ఒకలా రాశారు, తెలుగులో ఇంకోలా అర్థం చేసుకున్నారు అన్న దాని మీద చాలా పెద్ద డిబేట్ జరిగిపోయింది. చూసాం మనం. తెలుగులో చదివితే ఐటీ ఉద్యోగాలు వస్తాయా ఏఐ అని చంద్రబాబు అంటారు. ఏఐ తెలుగులో ఉంటుందా అంటూ వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు శాసనమండలిలో చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. దీనికి మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ డైలాగ్ వారిని ఒకసారి చూద్దాం. అసలు సాఫ్ట్వేర్ పితామోహం మేము, సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది మేము ఈ రాష్ట్రంలోకి అని చెప్తాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఈరోజు ప్రపంచంతో పోటీ పడాలి. వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగు మీడియంలో ఉందా? గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం అమలు చేశారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ రోజు విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఎల్కేజీ నుంచే ప్రణాళికలు చేశారు. ఈ రోజు మీరు తెలుగు మీడియం అమలు చేస్తారా, ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారా అనేది క్లారిటీ లేదు గవర్నర్ స్పీచ్ లో. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? ఇక్కడ తెలుగును అవమానించడం అధ్యక్ష. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా అని అడగడం అన్నది నిజంగా అబ్జెక్టబుల్ అధ్యక్ష. ఏం తెలుగు చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు కాలేదా? తెలుగు చదువుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద పొజిషన్లో లేరా? తెలుగు వాళ్ళు ఈ రోజు ఢిల్లీలోని పెద్ద పెద్ద పొజిషన్స్ లో లేరా అధ్యక్ష? తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు అన్న పదాన్ని అతను ఇత్తుడా చేసుకోవాలి అధ్యక్ష. ఇత్తుడా చేసుకోవాలి అధ్యక్ష, చేయమని అధ్యక్ష. అది ఓడు. తెలుగుని గౌరవించే ఎవరైనా తెలుగు ప్రజలుగా, తెలుగు రాష్ట్రాల్లో ఉండి, తెలుగు శాసన మండలి సభ్యులుగా ఉండి, తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి సభ్యులుగా ఉన్న వాళ్ళు తెలుగును అవమానించడం అన్నది నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. కోర్సు విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే మీరైనా విత్డ్రా చేయాలి.